విమానం లోపల ఏం జరిగిందో తెలియకపోయినా, విమానం కూలిపోతున్న సమయంలో విడుదలైన ఒకే ఒక్క వీడియో ఆధారంగా కొన్ని ప్రశ్నలొస్తున్నాయి. ఆ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత అది వెళ్తున్న తీరు అసెండింగ్‌లో కాకుండా డిసెండింగ్‌లో ఉండడం, పైకి వెళ్ళకుండా కిందికొచ్చేసి క్షణాల్లో కూలిపోవడం చూస్తుంటే కొన్ని ప్రాథమికమైన అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. పేలోడ్ ఎక్కువైపోయి ఉండొచ్చు. 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయి ఉండవచ్చు. ఒకవేళ 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఒకటుంటుంది. ఒకవేళ బర్డ్ హిట్ ఒకదానికైనా ఇంకోటి ఉంటుంది. ఒక్క ఇంజన్‌తో టేక్ ఆఫ్ అవ్వచ్చు, ల్యాండింగ్ కూడా అవ్వచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా అరుదైన లక్షల్లో, కోట్లల్లో ఒకటి జరుగుతది. 2 ఒక్కసారే ఫెయిల్ అవ్వడం అనేటువంటిది అంటున్నారు. ఇంకొకటి పేలోడ్ ఎక్కువై ఉంటుంది. అంటే అంత సీనియర్ విమానం, అంత సీనియర్ పైలట్, అంత సీనియర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు పేలోడ్ ఎక్కువ అయింది అన్న విషయం టేక్ ఆఫ్ అవ్వడానికి ముందే తెలుసుకుంటారు. అక్కడ మొత్తం టెక్నాలజీ ఉంటుంది. విమానం లోపల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్‌లో మొత్తం అన్నీ ముందే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు విమానంలో ఎంత బరువుంది, ఎంతమంది ప్రయాణికులున్నారు, వాళ్ళ బరువెంత, వాళ్ళ కార్గో బరువెంత, అలాగే అందులో ఫ్యూయల్ బరువెంత, ఇవన్నీ అందులో ఆ సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్ చేసిన తర్వాతే వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది పైలట్‌కి. అప్పుడు మాత్రమే ఇంత బరువుకి మీరు ఇంత దూరం రన్‌వే మీద ఫ్లైట్ నడిపిన తర్వాత మీరు ఇంత డిస్టెన్స్‌లో మీరు టేక్ ఆఫ్ అవ్వాలి అనేటువంటి లెక్కలన్నీ ఉంటాయి. ఈ అనుభవమైన పైలట్స్‌కి అవన్నీ తెలిసిన విషయాలే. సో, అకస్మాత్తుగా ఆకాశంలో అప్పటికప్పుడు పేలోడ్ పెరిగే అవకాశం లేదు కదా! అదేమన్నా ఆర్టీసీ బస్సా? మధ్యలో కండక్టర్ ఎక్కడంటే అక్కడ బస్సు ఆపి ఓవర్‌లోడ్ అయినా సరే ప్యాసింజర్‌లను ఎక్కించేసుకున్నాడు అనడానికి ఆకాశంలో మధ్యలో టేక్ ఆఫ్ అయ్యే టైంలో అయితే సడెన్‌గా పేలోడ్ పెరగదు కదా! కిందనే తెలిసుండాలి. అంటే ఎక్కడో లెక్క తప్పుండాలి. ఈ లెక్క సపోజ్ ఒక 80 టన్నుల బరువు బదులు ఒక 70 టన్నుల బరువు ఉన్నట్లుగా ఏమైనా బై మిస్టేక్ ఎంటర్ చేయడం లాంటి సంఘటనలు జరిగినప్పుడు అందులో సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లో వాళ్ళకిచ్చే ఇన్ఫర్మేషన్ కూడా రన్‌వే మీద వెళ్ళాల్సిన స్పీడ్ గానీ, రన్‌వే డిస్టెన్స్ గానీ ఏదైనా టెక్నికల్ వేరియేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అని కొంతమంది మేధావులు అంటున్నారు. ఈ విషయంలో ఇది గనక నిజమైతే బై ఎనీ ఛాన్స్ అజాగ్రత్తే కదా, పొరపాటే కదా, మానవ తప్పిదమే కదా, అంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట చేసినటువంటి జాగ్రత్త అయి ఉండవచ్చు.